ఫ్రెండ్స్ విజయ్ అలాగే సంగీతులు ఇద్దరు కూడా విడిపోయి మళ్ళీ కలుసుకున్నారు. ఇది ఇప్పటి తరానికి చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్, స్ఫూర్తిదాయకం. కానీ విషయం ఏంటి అంటే మధ్యలో మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. ఏ వ్యక్తి అయినా సరే తన భార్యతో చక్కని జీవితాన్ని గడుపుతున్నప్పుడు మూడో వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి వచ్చి ఏదో ఒక రకంగా డిస్టర్బ్ క్రియేట్ చేస్తుంటే అది భార్య పిల్లలకి చాలా బాధగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే భరించలేని నరకంగా ఉంటుంది. దానికి తోడు ఇక్కడ మన తెలుగులో కాదు కానీ తమిళ్లో అయితే విపరీతంగా ఒక వార్త వైరల్ అవుతోంది. అది ఏంటి అంటే త్వరలోనే విజయ్ త్రిషకి టీవీకే పార్టీలో ఏదో ఒక అవకాశం ఇస్తాడు అని చెప్పేసి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన చాలా తెలివైన పని చేశారు విజయ్ భార్య సంగీత గారు. ఇంతకీ ఆవిడ చేసిన పని ఏంటి అంటే విజయ్ చేత అలాగే తన పార్టీలో కొంతమంది ముఖ్య సభ్యుల చేత ఒక అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. అదేంటి అంటే ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ టీవీకే పార్టీ ఉన్నంత వరకు కూడా త్రిష త్రిష అయితే టీవీకే పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని, వీలు లేదని, అసలు దాన్ని కన్సిడర్ చేయకూడదు అని చెప్పేసి విజయ్ భార్య అంటే టీవీపీ పార్టీ అధ్యక్షుడి భార్యగా ఈవిడ దాన్ని నిరూపించుకున్నారు. అయితే ఇక ఈ దెబ్బతో త్రిష మైండ్ బ్లాక్ అయిపోయింది. దీనికి విజయ్ అడ్డు చెప్పలేదు సరికదా. పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు ఎవ్వరూ కూడా అడ్డు చెప్పలేదు. దిస్ ఇస్ ద బెస్ట్ నిర్ణయం అంటూ అందరూ కూడా మాటలతో పొగడ్తలతో ముంచెత్తారు. అయితే విడాకుల వరకు అన్యోన్యమైన దాంపత్యం వెళ్ళింది అంటే దానికి కారణం ఏంటో ప్రపంచానికి తెలుసు. మళ్ళీ అటువంటి తప్పు రిపీట్ అవ్వకుండా విజయ్ భార్య సంగీత పిల్లల కోసం, తన కోసం, తన లైఫ్ లో ఇంత అద్భుతమైన అడుగు తీసుకున్నారు. దీన్ని చూసిన చాలా మంది తమిళియన్స్ ఏమంటున్నారంటే మీరు బాగా మంచి పని చేశారు, ఇంతకు మించిన దిమ్మ తిరిగే షాక్ అయితే ఇక్కడ త్రిషకు ఉండదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి